ప్రెగ్నెంట్ అయిన నర్మదని చెకప్ చేయడానికి వచ్చి వల్లి ప్రెగ్నెంట్ కాదన్న నిజాన్ని బయటపెట్టిన డాక్టర్. షాక్లో రామరాజు, వేదవతి, చందు. నర్మద ప్రెగ్నెంట్తో వల్లి ప్రెగ్నెంట్ విషయం బయటపడబోతుందా? వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం అందరూ తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని తెలియచేయండి. ఇక వల్లి అయితే వేదవతి, నర్మద, ప్రేమ ముగ్గురు కూడా కలిసికట్టుగా ఆనందంగా ఉంటున్నారని అది చూసి ఓర్చుకోలేక తన బుద్ధి పోనిచ్చుకునేది కాదు. అంత జరిగినా కూడా వల్లికి కానీ వాళ్ళ అమ్మకి కానీ అస్సలు కూడా బుద్ధి రాలేదు. మళ్ళీ మొదలుపెట్టింది ఇంట్లో రగడ. ఇంకా వంటగదిలోకి వెళ్ళి సామాన్లన్నీ విసిరి కొడుతూ ఇక రామరాజు వచ్చి చూసేలాగా అంతా కూడా చేస్తుంది. ఇక రామరాజు అయితే కడుపుతో ఉన్న అమ్మాయికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోండి అంటూ ముగ్గురికి కూడా చెప్తాడు. దాంతో ఇక ముగ్గురు చేత సేవలు చేయించుకుంటూ ఉంటుంది. వల్లి అయితే నాకు జ్యూస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ ఇక ముగ్గురు చేత సేవలు చేయించుకుంటూ వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతుంది. అప్పటికి నర్మదికి, ప్రేమకైతే అర్థమైపోతుంది వల్లి అక్క కావాలనే చేస్తుంది అని. ప్రేమ, నర్మద ఇద్దరు కూడా అంటూ ఉంటారు. అప్పుడే ఇక వేదవతితో కూడా అలాగే మాట్లాడతారు. అప్పుడే ఇక వేదవతి అయితే పోనీలేవే, కడుపుతో ఉంది కదా, ఆ మాత్రం అది తినాలి ఇది తినాలని ఉంటుంది కదా, ఏముందిలే అని అంటూ ఉంటుంది వేదవతి కూడా. అప్పుడే ఇక నర్మద అయితే ప్రేమ, నీకు వల్లిని చూస్తుంటే అనుమానం రావడం లేదా? అసలు తను ప్రెగ్నెంటేనంటావా అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే అవునక్క, నువ్వు ఇప్పుడు అడుగుతుంటే నాకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే ప్రెగ్నెంట్లో ఉండవలసిన లక్షణాలు ఏవి కూడా వల్లి అక్కలో లేవు. ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోవడమే తప్ప కనీసం ఇంత కూడా తనకి నీరసం అంటూ కానీ ఏమీ లేదు. వాంతులు చేసుకోవడం కానీ అలాంటిది ఏమీ కూడా కనిపించలేదు. ఎప్పుడులాగే తను ఉత్సాహంగా ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక నర్మద అయితే కానీ ఆ రోజు డాక్టరే ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా, ఒక్కొక్కళ్ళకి లక్షణాలు ఉండవేమోలే అని అంటూ ఉంటుంది నర్మద అయితే. తర్వాత ఇంకా వల్లికి భాగ్యం అయితే ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావమ్మడు అని అడుగుతూ ఉంటుంది. ఏముందమ్మా, ఆ నర్మదని, ప్రేమని ముప్పు తిప్పులు పెట్టి మూళ్ళ చెరువు నీళ్లు తాగిస్తున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటి అమ్మడు నువ్వు చెప్పేది అని అనగానే, అవునే అమ్మా, నేను ప్రెగ్నెంట్నని మావయ్య గారు అసలు నా కాలు కూడా కింద పెట్టనివ్వడం లేదు. నాకేం కావాలన్నా నా కాళ్ళ దగ్గరికి తెచ్చివ్వమని చెప్పి వాళ్ళకి ఆర్డర్ వేశారు. ఇక మావయ్య గారు చెప్పిన తర్వాత వాళ్ళు చేయకుండా ఎలా ఉంటారు? అందుకని నేనైతే వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకుంటున్నాను, నాకు కావాల్సినవన్నీ కూడా తెప్పించుకుంటున్నాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి మాటలకి అప్పుడే ఇక భాగ్యం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ప్రెగ్నెంట్వి కాదన్న విషయం తెలిస్తే నిన్ను నీ కాళ్ళ దగ్గరికి తీసుకురావడం కాదు, ఆ కాళ్ళ కింద నిన్ను నలిపేస్తారే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. భాగ్యమైతే పక్కనే ఉండి ఆనందరావు, నేను అమ్మడితో మాట్లాడాలి, ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. నువ్వేంటి అమ్మడితో మాట్లాడేది అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే అవును, నాన్నేంటి ఏదో నాతో చెప్పాలని మొన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాడు, నువ్వేమో చెప్పనివ్వడం లేదు, ఏంటమ్మా అది అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే. ఏముందమ్మా, ఆ రోజు మీ ఆడపడుచు కామాక్షి ఇంట్లో గొడవ పెట్టింది కదా, ఆ గొడవకి నువ్వే కారణం అని తెలిస్తే నిన్ను అసలు కూడా నేను వదిలిపెట్టను అని ఆ నర్మద నాకే వార్నింగ్ ఇచ్చింది అని అంటూ ఉంటే, నర్మద నీకు వార్నింగ్ ఇచ్చిందా? అసలు ఆ నర్మద ఏమనుకుంటుంది తన గురించి అని అంటూ ఉంటుంది వల్లి అయితే. దాని సంగతి చెప్తాను అని అనగానే, ఇంకా ఊరుకో అమ్మా, నువ్వు కొన్ని రోజులు ఏ గొడవలకి వెళ్లకుండా ఉంటేనే రైటు. ఇప్పుడిప్పుడే అల్లుడు గారు నిన్ను నమ్ముతున్నారు, అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది భాగ్యం. సరేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలాగే అని అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే. తర్వాత ఇంకా నర్మదికైతే ఇక అనుమానం అయితే వస్తుంది. అసలు ఆ రోజు కామాక్షి వదిన ఎందుకు అంత పెద్ద గొడవ చేసింది, కామాక్షి వదినకి ఎవరు చెప్పుంటారు ఇదంతా అని అనుకుంటూ ఉంటుంది నర్మద అయితే. తర్వాత ఇక నర్మద అయితే కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు? ఆ రోజు నన్ను కొట్టి ఇప్పుడు బుజ్జగించడానికి మా అమ్మ నీ చేత ఫోన్ చేయించిందా అని అంటూ ఉంటుంది కామాక్షి. అది కాదు వదిన,
అన్నయ్యని ధీరజ్ గదిలోకి తీసుకువెళ్ళి సంతకాలు పెట్టించుకుంటున్నాడు కదా, మరి ఈ విషయం నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది. ఇక నర్మద అయితే, ఆ నాకెలా తెలిసిందా, వల్లి వదిన వాళ్ళ అమ్మ చెప్పింది. ఆవిడే చెప్పకపోతే నాకు తెలిసేదే కాదు, సంతకాలు పెట్టేసి మాకు అన్యాయం చేసేసేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక నర్మదికి ఇక నిజమంతా తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళ బుద్ధి మాత్రం మార్చుకోలేదన్నమాట, వీళ్ళ బుద్ధి అలాగే ఉంది అని అనుకుంటూ ఇక నర్మద అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ప్రేమ అయితే నర్మదని చూసి, ఏంటక్క అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఆ రోజు కామాక్షి వదిన గొడవ చేయడానికి కారణం ఎవరో తెలుసా అని అంటూ ఉంటుంది నర్మద. ఎవరక్క అని అనగానే, ఎవరో కాదో ఇంకెవరో ఆ భాగ్యమే వదిన్ని రెచ్చగొట్టి మీ గదిలోకి పంపించింది. లేకపోతే కామాక్షి వదినికి అసలు ఈ విషయమే తెలీదు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటక్క ఇంత జరిగినా కూడా వాళ్ళకి ఇంత కూడా బుద్ధి రాలేదు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అదే ప్రేమ, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ధీరజ్ ఊరుకోవడం, చందు బావ బాధపడతారు అని నర్మద అంటూ ఉంటుంది. మన ఇంట్లో ఎంత సంతోషంగా ఉండాలనుకుంటామో ఆ రోజు వీళ్ళ వల్ల ఏదో ఒక గొడవ జరుగుతుంది. వల్లి అక్క ప్రెగ్నెంట్ కాబట్టి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతున్నాను. ఒకవేళ వల్లి అక్క ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే అప్పుడు చెప్పేవాళ్ళు ఈ సంగతి. వల్లి అక్క ప్రెగ్నెంట్ కాకపోతే ఈ ఇంట్లో కూడా అడుగు పెట్టేది కాదు కదా. ఇప్పటికీ కూడా బావగారు వల్లి అక్కని దూరం పెడుతున్నారు. ఇంకా బావగారికి వీళ్ళ మీద నమ్మకం కుదరలేదు. మనమే గుడ్డిగా నమ్మి వల్లి అక్కని ఇంటికి తీసుకొచ్చాము అని అంటూ ఉంటుంది ప్రేమ. సర్లే ప్రేమ, ఈ విషయం ఎవరికి చెప్పకు అని అంటూ ఉంటుంది నర్మద. కానీ వీళ్ళిద్దరి మాటలు చందు వినేస్తాడు. ఇక చందు వినేసి కోపంగా వల్లి దగ్గరికి వెళ్తాడు. చి, మీ బుద్ధి వంకర బుద్ధి పోనిచ్చుకుంది కాదు మీ అమ్మ అని అంటూ ఉంటాడు. చందు అయితే, ఏంటి బా మమ్మేం చేసింది అని అడుగుతూ ఉంటే, ఏం చేసిందా మీ అమ్మ, నిన్న కామాక్షి మా అక్క గొడవ చేయడానికి కారణం ఎవరో తెలుసా, మీ అమ్మే తీసుకువచ్చి ధీరజ్ గదిలో మా బావ సంతకాలు పెడుతున్నాడని చూపించింది. లేకపోతే మా అక్కకి తెలియని కూడా తెలీదు. ఇంత జరుగుతున్నా కూడా మీ అమ్మకి ఇంత కూడా బుద్ధి రాలేదంటే నువ్వు కూడా మారలేదని నాకు అనుమానం అని అంటూ ఉంటాడు చందు. అయితే అప్పుడే ఆ మాట విని వల్లి అయితే, బా అదేంటి బా అలా మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, మా అమ్మ చేసిన తప్పుకి నన్నేం చేయమంటావు బా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే మీ అమ్మ బుద్ధులే నీకు వచ్చాయి కదా, అందుకని నీ బుద్ధి మారలేదంటున్నాను అని అంటూ ఉంటాడు చందు. చూడు, ఇంకోసారి మీ అమ్మ వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. కూతురు ప్రెగ్నెంట్ అయిందని ఇంత కూడా లేదు, అసలు ఫంక్షన్ చేస్తుంటే ఆ ఫంక్షన్ని చెడగొట్టేసి ఇంట్లో వాళ్ళ ఆనందాల్ని చెడగొట్టి వాళ్ళ ముఖాల్లో బాధని చూడాలని అసలు మీ అమ్మ ఎలా అనుకుంటుంది? మీరు అసలు మనుషులేనా? ఛీ, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నీలాంటి భార్య అలాంటి అత్తగారు దొరికింది అని అంటూ ఇక చందు అయితే తిట్టుకుంటాడు. అప్పుడే ఇక వల్లికి చాలా కోపం వస్తుంది. అంటే మా అమ్మ ఏమీ తెలియనట్టు నర్మద మీద నాకు చాడీలు చెప్పింది, అంటే నర్మద అనుమానించినట్టే వీళ్ళ ఏదో పని చేశారనమాట అని వెంటనే ఇక భాగ్యానికి ఫోన్ చేస్తుంది వల్లి. భాగ్యానికి ఫోన్ చేసి, నర్మద మిమ్మల్ని అనుమానించింది అని నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు కదమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. అవునే, అసలు ఆ నర్మదికి ఇంత కూడా జాలి కరుణ మానవత్వం లేదు అని అంటూ ఉంటే, అవి లేనివి నీకే, మా నర్మదికి కాదు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం. అదేంటే అమ్ముడు అంత మాట అనేసావు అని అంటూ ఉంటే, మరి ఇంకేమనాలి, మీ కామాక్షి వదిన్ని రెచ్చగొట్టి నువ్వే కదా ధీరజ్ గదిలో సంతకాలు పెడుతున్నాడు మీ ఆయన అని పంపించింది. మళ్ళీ ఏమీ తెలియని అసలు వెల్లుల్లిపైలాగా నా ముందు తెగ నటించేశావు అని అంటూ ఉంటుంది ఇక భాగ్యాన్ని వల్లి. అయితే అప్పుడే ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది. అది కాదు అమ్మడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను అని అంటూ ఉంటే, అసలు మా వదిన గురించి నీకు తెలుసు కదా, అలాంటి దాన్ని ఎందుకు రెచ్చగొట్టావు? వాళ్ళేదో వాళ్ళు పడతారు కదా, ఇప్పటికే
అసలు ఇంట్లో నన్ను ఎప్పటి నుంచి బయటికి పంపించేయాలా అని మా ఆయన చూస్తున్నాడు. ఇప్పుడే నా దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కానీ అలాంటి అత్తగారు ఇలాంటి భార్య దొరికారు, నా కర్మ అంతా అని తిట్టుకుంటూ పోయాడు అని అంటూ ఉంటుంది వల్లి. మీ అమ్మ వాళ్ళు ఇంటి గుమ్మం మెట్టు కూడా ఎక్కడానికి వీల్లేదు. ఈ ఇంటికి వస్తే మాత్రం నేను మా నాన్నకి నిజాలన్నీ చెప్పేస్తానని నన్ను బెదిరించాడు కూడా అని అంటూ ఉంటుంది వల్లి. ఆ మాట విని భాగ్యం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా మా ఇంటికి రాకు, కావాల్సింటే మీకు చూడాలనిపిస్తే నేనే అక్కడికి వస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది వల్లి. అయితే అప్పుడు ఇదంతా విని ఆనందరావు అయితే, ఏవండి ఆవిడ గారండి, ఇక్కడ మీరు రాత్రి గొడవ చేశారని తెలిస్తేనే అల్లుడు గారు మనల్ని ఆ గుమ్మం మెట్టు ఎక్కొద్దన్నారు. ఇప్పుడు కనుక అమ్మడు ప్రెగ్నెంట్ కాదని, తన కడుపులో బిడ్డ లేదని తెలిస్తే ఇక మనల్ని ఏం చేస్తారో అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఇప్పుడే వెళ్ళి అల్లుడి గారికి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది? తోటకూర కట్ట ఉండు, నువ్వే మనల్ని వీధి పాలు చేసేవాళ్ళలాగా ఉన్నావు, ఏమీ తెలీదులే, తెలిస్తే ఆ సమయానికి ఏం చేయాలో అప్పుడు చూసుకుందాము, నువ్వు నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటుంది భాగ్యం. తర్వాత భాగ్యం అలా అన్న తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఆనందరావు అయితే, మళ్ళీ అమ్మడి జీవితం ఏమవుతుందో ఏంటో, దీనికి కూతురు జీవితం పోతుందని ఇంత కూడా లేదు అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే. తర్వాత ఇక సాగర్ అయితే ఇంటికి వస్తాడు. సాగర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది, రేయ్ ఆస్తి పంపకాలు అని నీ నోటి వెంట ఎందుకు వచ్చిందిరా? నీతోనే వచ్చిందా లేకపోతే నీ చేతి ఎవరైనా అనిపించారా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక రామరాజు వచ్చి, బుజ్జమ్మ ఎందుకు అడుగుతున్నావు వాడిని? వాడికి అంత పౌరుషం ఆత్మాభిమానం ఉంటే వాడు 20 లక్షలు లంచం ఇచ్చి ఎందుకు జాబు సంపాదించుకుంటాడు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే రామరాజు అలా అన్న తర్వాత సాగర్ అయితే, అవును 20 లక్షలు పెట్టి నేను జాబు తెచ్చుకున్నాను, ఇప్పుడేంటి ఏమంటావు? అయినా నాకు రావాల్సిన వాటో నాకు ఇవ్వు, నేను దాంతో నాకు చాలా పనుంది అని అప్పుడు రామరాజుతో అంటాడు. అప్పుడే ఇక నర్మద వస్తుంది. నీకు అసలు బుద్ధుందా సాగర్? పెద్దవాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంత బుద్ధి లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ఇక నర్మద మాటలకి ఇక సాగర్ అయితే కొడతాడు. అసలు ఇదంతా వచ్చింది నీ వల్లే కదా అని నర్మద మీద చేయి చేసుకుంటాడు. అప్పుడే ఇక ధీరజ్ చందు, రే బుద్ధి లేదరా? అసలు భార్య మీద చెయ్యి ఎలా చేసుకున్నావురా? నర్మద లాంటి మంచి అమ్మాయిని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా అని అంటూ ఉంటే, అప్పుడే మీరు ఆగండి బావగారు అని అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే. చెప్పు సాగర్, కొడతావా? నా వల్ల ఇదంతా జరిగిందా అని అంటూ ఉంటే, అవును నువ్వే కదా మా నాన్నని చూడాలి, మా అమ్మ నాన్న నాకు దూరం అయిపోతున్నారని నా దగ్గర ఏడ్చావు. పోనీ మీ నాన్న దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ ఉద్యోగం అంటూ మీ నాన్న, ఈయన గారేమో నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు, నా దగ్గరే చివరికి పనుల్లాగా బ్రతకాలని ఈయన, మొత్తం అందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నా వల్ల మీ పరువు పోతుందని మీరు ఎలా అనుకుంటారు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఇక నర్మద అయితే, చాలు సాగర్, నిన్ను ప్రేమించి నీతో జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మి వచ్చినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చావు అని అంటూ ఉంటే, అంత పౌరుషం ఉన్నవాడివి మరి చదువుకొని ఎగ్జామ్స్ రాసి నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి, అది గొప్పతనం, ఇలాగా అడ్డదారులు తొక్కి కాదు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక మళ్ళీ చెయ్యి చేసుకోబోతూ ఉంటే రామరాజు పట్టుకుంటాడు. ఇక రామరాజు చెంప పగలగొడతాడు సాగర్ది. ఇదే రానా నీ పెంచిన పెంపకం? నిన్ను ఏ రోజైనా నేను మీ అమ్మ మీద చెయ్యి చేసుకున్నానా? లేదే. మరి నువ్వేంట్రా ఆడదాని మీద చెయ్యి చేసుకుంటున్నావు, సిగ్గులేని వెధవా అని తిడుతూ ఉంటాడు. మావయ్య గారు కొట్టనివ్వండి, ఎన్ని దెబ్బలను కొడతాడో కొట్టనివ్వండి అని అంటూ ఉంటుంది నర్మద. ఇక అనేసి ఒక్కసారి నర్మద అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక నర్మద అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ, అమ్మ నర్మద అని అంటూ వేదవతి కంగారు పడిపోతూ ఉంటుంది.
అప్పుడే ఇక చందు అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక డాక్టర్కి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక డాక్టర్ అయితే వస్తుంది. డాక్టర్ వచ్చి ఇక చెకప్ అయితే చేస్తుంది. నర్మదకి చెకప్ చేసి బయటకైతే వస్తుంది. చెప్పండి డాక్టర్, ఏమైంది మా కోడలికి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి, తను ప్రెగ్నెంట్ అని అనగానే ఇక రామరాజు, వేదవతి, సాగర్ అందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. బావోయ్, డబల్ ధమాకా, నడిపోడు కూడా నిన్ను తాతని చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు తిరుపతి. తను ఒక్కతే కడుపుతో ఉంది, అందరూ బాగా చూసుకుంటున్నారని విర్రవీగుతున్న వల్లికి కుళ్ళైతే పుడుతుంది. ఇక కుళ్ళుగుట్టి ఇప్పుడే ఈ నర్మద కూడా ప్రెగ్నెంట్ అవ్వాలా అని అనుకుంటూ ఉంటుంది. వల్లి అయితే ఇప్పుడు కూడా నేను నర్మదలాగే నటిస్తాను, లేకపోతే ఆ నర్మదని నెత్తిన పెట్టుకుంటారు అని అంటూ ఉంటే ఇంతలో డాక్టర్ అయితే చూడండి, తను చాలా వీక్గా ఉంది, తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే అప్పుడే కాదు విని వల్లి అయితే డాక్టర్ ఇంతలాగా గుచ్చి చెప్తుందంటే అత్తయ్య గారు ఇక నర్మదని కింద కాళ్ళు కూడా పెట్టనివ్వరు, అందుకని అస్సలు కూడా నేను ఊరుకోకూడదు, నర్మద కన్నా ఎక్కువ నాకే సేవలు చేయించుకోవాలి, ఇప్పుడు నేను కూడా కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తాను అని వెంటనే ఇక వల్లి అయితే అప్పుడే కళ్ళు తిరిగి పడిపోతుంది డాక్టర్ ఉండగానే. ఇక వల్లి పడిపోవడంతో అప్పుడే ఇక రామరాజు, అయ్యో వల్లి కళ్ళు తిరిగి పడిపోయింది, సమయానికి డాక్టర్ ఉన్నారు, డాక్టర్ తను కూడా ప్రెగ్నెంటే డాక్టర్, తను కళ్ళు తిరిగి పడిపోయింది, ఒకసారి చూడండి అని అంటూ ఉంటే అప్పుడే చందు తనని బెడ్ మీద పడుకోబెడతాడు తీసుకువెళ్ళి. ఇక డాక్టర్ అయితే మొత్తం కూడా పరీక్షిస్తుంది. ఇక వల్లి అయితే అలా స్పృహలో లేనట్టే నటిస్తూ ఉంటుంది. అలా స్పృహలో లేనట్టు నటిస్తూ ఉన్నా వల్లి, అమ్మో ఇప్పుడు డాక్టర్ గారు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు బయటికి వెళ్ళి. అప్పుడు అందరూ నన్ను ఇక నెత్తిన పెట్టుకుంటారు అని అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది తనలో తానే. అప్పుడే ఇక డాక్టర్ అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చి డాక్టర్ అయితే అంటూ ఉంటుంది, రామరాజు గారు, అసలు ఆవిడ ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటే అప్పుడే, అదేంటి డాక్టర్, తను ప్రెగ్నెంటేనని డాక్టరే చెప్పారు హాస్పిటల్లో అని చందు అంటూ ఉంటాడు. ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు మీరు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, అదే డాక్టర్, గైనకాలజిస్టు ఉన్నారు కదా, ఆవిడ పేరు ఏదో ఉంది డాక్టర్, లతా గారు, ఆవిడే. ఓ, తను నా ఫ్రెండే, ఒక నిమిషం అని ఫోన్ చేస్తుంది. ఫోను స్పీకర్లో పెడుతుంది. హలో లత, నేను మాట్లాడుతున్నాను, అదే వల్లి అనే ఆ అమ్మాయి నీ దగ్గరికి చెకప్కి వచ్చిందని, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు కదా, ఆ అమ్మాయి కేసు ఏంటి అని అడుగుతూ ఉంటే, ఓ అమ్మాయా, తను ప్రెగ్నెంటే కాదే, కానీ వాళ్ళ అమ్మ వచ్చి తన అత్తగారింటి వాళ్ళు తనని అత్తగారింటికి తీసుకువెళ్ళడం లేదని, తనని బాధ పెడుతున్నారని, తను అత్తగారింట్లో అడుగు పెట్టాలంటే ప్రెగ్నెంట్ అవ్వాలని చెప్పి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పమని నన్ను బ్రతిమలాడింది వాళ్ళమ్మ, కాళ్ళు కూడా పట్టుకుంది. ఇక దాంతో నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను. ఈ విషయం ఆ అమ్మాయికి కూడా తెలీదు, ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అని ఆనందపడుతుందంతే అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఇక పైన స్పీకర్ పెట్టి మాట్లాడడంతో అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఇక అందరూ కూడా అలా స్టన్ అయిపోయి ఉండిపోతారు. ఇక కోపంతో రగిలిపోతూ చందు అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఇక వల్లిని బయటికి ఈడ్చుకుంటూ వస్తాడు. ఇక బయటికి ఈడ్చుకుంటూ వచ్చి, పోవే బయటికి అని అంటూ ఉంటాడు. అదేంటి బా, ప్రెగ్నెంట్తో ఉంటే కడుపుతో ఉంటే అలా నెట్టేస్తున్నావు, ఏంటి మావయ్య గారు అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది వేదవతి, నువ్వు అసలు ప్రెగ్నెంట్ అయితేనే కదే నువ్వు కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా అవ్వడానికి అని అంటూ ఉంటుంది వేదవతి. మీ అమ్మ నిన్ను ఇంట్లోకి రప్పించడానికి నువ్వు కడుపుతో ఉన్నావని నాటకమాడింది. మీ అమ్మ వంకర బుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదు. ఇంత జరిగినా కూడా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది తప్ప నీ జీవితాన్ని బాగు చేయాలని మీ అమ్మ అస్సలు కూడా అనుకోవడం లేదు అంటూ ఇక వేదవతి అయితే వల్లితో చెప్తుంది. అప్పుడే ఇక వల్లి అయితే
అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇంతలో రామరాజు, ఏంట్రా ఇదంతా? తనని నువ్వు పుట్టింటికి పంపించడం ఏంటి? వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదనే కదా వెళ్ళింది అని అనంగాల్ని అప్పుడే చందు అయితే జరిగిందంతా కూడా చెప్పేస్తాడు. ఇక అమూల్య విషయంలో వల్లే చేసిన కుట్రని తెలుసుకొని, నీకేం తక్కువ చేశానమ్మా? మిగతా కోడల కన్నా నిన్నే బాగా చూసుకున్నాను కదా, ఏరి కోరి తెచ్చుకున్నందుకు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? ఇంత నమ్మక ద్రోహం చేసిన నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, పో బయటికి అని అంటూ, రేయ్ పెద్దోడా బయటికి గెంటేయ్ అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక వల్లిని బయటికి గెంటేస్తాడు. చందు అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.